శంకర్ నాగమ్మకి ఫోన్ చేసి పెద్దమ్మ వెన్నెల తప్పిపోయింది అనేసరికి శంకర్ గురిపెట్టాడంటే యారో కూడా తప్పిపోదు అని చెప్తూ ఉంటాడు. దాంతో శంకర్ అయితే చాలా అభిమానంగా పెద్దమ్మ నా మీద ఉన్న నమ్మకానికి నేను నిలబెట్టుకుంటాను పెద్దమ్మ, ఎక్కడికి పోయినా సరే నేను తనని వెతికి తీసుకుని వస్తాను, నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అని ఇక శంకర్ అయితే వాళ్ళ నాగమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. నాగమ్మ కూడా నాకు తెలుసు శంకర్, నువ్వేదైనా ఒక పని మొదలుపెట్టావంటే అది మధ్యలో విడిచిపెట్టవు, నీపై నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది అని నాగమ్మ మాట్లాడుతూ ఉంటుంది. దాంతో సరే పెద్దమ్మ నేను ఉంటాను, తను తీసుకుని వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. మరొక పక్క శంకర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెతుకుతూ ఉంటారు. దొరకలేదని ఆయాసపడుతూ ఉంటే శంకర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నా చేతులు అంత వేగంగా నువ్వు తప్పించుకోలేవనేసి వెన్నెల ఎటువైపు వెళ్ళిందో అటువైపే శంకర్ కూడా వెతుకుతూ ఉంటాడు. మరొక పక్క తప్పించుకున్న వెన్నెల అయితే పారిపోతూ ఉంటుంది. ఇక శంకర్ కూడా అదే రూట్లో వెన్నెలను వెతుకుతూ ఉంటాడు. నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు వెన్నెల, చూస్తూ ఉండు అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. ఇక అలా వెన్నెల కూడా శంకర్ వస్తాడేమో అని భయంతో వెనక ముందుకు చూసుకుని పరిగెడుతూ ఉంటుంది. ఇక శంకర్ కూడా తన వైపు వెన్నెలను వెతుకుతూ ఉంటాడు. అలా వెన్నెలను వెతుకుతూ లోపల వరకు వచ్చేస్తూ ఉంటాడు అడవిలోకి. ఇక పరిగెడుతూ ఉన్న వెన్నెల ఆయాసం వచ్చి ఒక చెట్టు దగ్గర అలుపు తీర్చుకుంటూ ఉంటే అటువైపే కూడా శంకర్ వచ్చి వెన్నెలను చూసి వెన్నెల అని పిలుస్తూ ఉంటాడు. దాంతో వెన్నెల తప్పించుకుని పారిపోవాలని చూస్తూ ఉంటే వేగంగా వచ్చిన శంకర్ తనని పట్టుకుని నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. శంకర్ నుంచి విడిపించుకోవాలని వెన్నెల ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది ఈరోజు లేటెస్ట్ ప్రోమో. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.